నమస్కారం. భారత్ చూపించినటువంటి ధైర్యం, వ్యవహరించినటువంటి వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎలా అంటే జపాన్ తాజాగా అనుసరించినటువంటి విధానం చూడొచ్చు. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. మన భారత్ నిజంగానే విశ్వ గురువు అని మరోసారి నిరూపితమైంది. జపాన్ తన అగ్రశ్రేణి వాణిజ్య దూత అమెరికా పర్యటనను చివరి క్షణంలో రద్దు చేసుకుంది. ఎందుకంటే అమెరికా అసమాన వాణిజ్య డిమాండ్లతో జపాన్ విసిగిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అమెరికాకు ఎదురు నిలిచి భారతదేశం చూపించిన ధైర్యం నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకోవడం. ఇది ఒక కొత్త పరిణామం. చాలా నెలలుగా జపాన్, అమెరికా ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతూ ఉన్నాయి. కానీ చివరికి టోక్యో ముఖ్య వాణిజ్య ప్రతినిధి తన వాషింగ్టన్ పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. కారణం, ట్రంప్ గతంలో ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు. ఈ పరిణామం పశ్చిమ దేశాల మీడియాను పూర్తిగా కదిలించి వేసింది. ట్రంప్ ఒప్పందాలు చేసుకునే తీరు చాలా సులభం, వ్యవహరించడం అంటే ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది గగనం, జరగదు. ఏం చేస్తారు దానికంటే ముందు అంటే ముందుగా రాయితీలు డిమాండ్ చేస్తారు, ఆ తర్వాత సుంకాలతో బెదిరిస్తారు, చివరికి అవమానకరమైన రాజీలకు బలవంతం చేస్తారు. 2-3 గిఫ్ట్లు ఇస్తే చిన్నపిల్లాడిలాగా సంతోషపడిపోతారు, ఇవ్వకపోతే కేఏ పాల్లాగా గెంతులేస్తారు. వియత్నాం ఇప్పటికే ఈ అనుభవాన్ని చవిచూసింది. యూరప్, తైవాన్, దక్షిణ కొరియా కూడా. ఇప్పుడు జపాన్ వంతు వచ్చింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో $550 బిలియన్ పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ట్రంప్ జపాన్ని కోరుతూ ఉన్నారు. కానీ ఈ డబ్బు కోసం జపాన్ ఏం చేయాలి? అప్పులు చేయాలి. ఈ భారీ మొత్తం పెట్టుబడి పెట్టినా మళ్ళీ ఆ జపాన్ ఎగుమతులపై 15% సుంకాలు అలాగే ఉంటాయి. జపాన్ లాభాల్లోంచి పెద్ద మొత్తాన్ని అమెరికానే తీసుకుంటుంది. టోక్యోలో చాలామంది దీన్ని ఒక భయంకరమైన ఒప్పందంగానే అభివర్ణిస్తూ ఉన్నారు. తాము బిలియన్ల కొద్దీ డాలర్లను అమెరికాలో పెట్టుబడి పెట్టి ఆపై మళ్ళీ సుంకాలు కట్టి లాభాలను ఎందుకు కోల్పోవాలని చెప్పేసి జపాన్ ఇప్పుడు భావిస్తోంది. ఈ అసంతృప్తి పతాక స్థాయికి చేరి జపాన్ దూత తన అమెరికా పర్యటనను ఏకంగా రద్దు చేసుకున్నారు. ఇది చాలా పెద్ద సంకేతం. ఈ ఒప్పందం కూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ భారతదేశం పాత్ర మాత్రం తెరపైకి వస్తోంది. తక్కువ తలసరి ఆదాయం, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం అమెరికాకు స్పష్టంగా చెప్పింది, అసమాన వాణిజ్య ఒప్పందాలు మాకొద్దు, మేము వేచి చూస్తాం, మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసుకుంటాం. భారతదేశం చూపించినటువంటి ఈ ధైర్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. భారతదేశం అమెరికా ఒత్తిడికి తల వంచకపోతే జపాన్ ఎందుకు వంచాలి? యూరోప్ ఎందుకు వంచాలి? ఇతర ఆసియా దేశాలు ఎందుకు వంచాలి? ట్రంప్ ఒప్పందం లేదా బెదిరింపు వ్యూహం ఇప్పుడు వికటిస్తోంది. అమెరికాతో తొందరపడి ఒప్పందాలు చేసుకోవడం తప్పు అని దేశాలు పునరాలోచిస్తూ ఉన్నాయి. ఒకవేళ జపాన్ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తే జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతుందో. కాబట్టి ప్రజలు ఇప్పటికే ఆర్థిక జాతీయవాదం కారణంగా జపనీస్ బ్రాండ్లనే కొంటున్నారు. మరి భారతదేశం ఈ ఆలోచనను అనుకరించగలదా? భారతీయ వస్తువులనే కొందాం, భారతీయ బ్రాండ్లకు మద్దతిద్దాం, అమెరికా మార్కెట్లపై ఆధారపడటం తగ్గిద్దాం. ప్రధాని మోదీ ఇటీవల ఇలా అన్నారు, భారతీయ వస్తువులపై 50% సుంకాలు ఉన్నందున మనం ఆత్మనిర్భరత వైపు దృష్టి పెట్టాలి అని. జపాన్ ఈ ఒప్పందం నుంచి పూర్తిగా బయటకు వస్తే అది ఒక గొలుసుకట్టు ప్రతిచర్యను మొదలుపెట్టవచ్చు. మరిన్ని దేశాలు ట్రంప్ బెదిరింపులను బహిరంగంగా ప్రతిఘటించవచ్చు. ఈసారి భారతదేశం చూపించినటువంటి మార్గం ఇతర దేశాలకు ఒక టెంప్లెట్గా నిలుస్తుంది. ఇది మనకు నిజమైనటువంటి విశ్వగురు క్షణం. ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. దశాబ్దాల తరువాత తొలిసారిగా దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని మౌనంగా అంగీకరించడం లేదు. న్యూఢిల్లీ నుంచి టోక్యో వరకు ఒక కొత్త సందేశం వ్యాపిస్తోంది. చెడ్డ ఒప్పందం కంటే, బ్యాడ్ అగ్రిమెంట్ కంటే అసలు ఒప్పందమే లేకపోవడం ఉత్తమం. మన కళ్ళ ముందే ప్రపంచ క్రమం ఈ తీరులో మారుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జపాన్ తన పర్యటనను రద్దు చేసుకోగలిగినప్పుడు, భారతదేశం తన వైఖరిపై గట్టిగా నిలబడగలిగినప్పుడు ఇతర దేశాలు కూడా ఈ ధైర్య మార్గాన్ని అనుసరిస్తాయా లేదా అని, లేదా ట్రంప్ బెదిరింపులకు భయపడి అదే లైన్లో ఉంటాయా అని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.